మా ఇంటిపైకి దాడికి పంపించడం జరిగింది కాబట్టి దీనందరూ కూడా యావత్తు నియోజకవర్గ ప్రజలు యావత్తు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు ఎట్లా గట్టెక్కుతాయా అని చెప్పేసి మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేస్తారట. వాళ్ళు ఇంతకుముందు చేసిన నినాదంలో ఆ విషయాన్ని పేర్కొనడం జరిగింది. మరి మీరందరూ కూడా పోలీస్ వాళ్ళు సిఐ గారు ఏసీపీ గారు దగ్గరుండి 2 గంటల నుండి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిన్న ఓపెన్ చేసినందుకు 24 గంటలు గడవక ముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారి నివాసం పైన దాడి చేపించడం జరిగింది. అయినను కూడా మేము ఈ పోరాటం ఆపము. ఈ నియోజకవర్గంలో చచ్చినా బతికినా కూడా ఇక్కడనే బతుకుతాం. మమ్మల్ని శ్రీధర్ బాబు చంపినా కూడా ఈ మంత్రినే చచ్చిపోతాం కానీ ఎక్కడికి పోయి చచ్చిపోము, ఎక్కడికి పోయి ఉండం. మేము ఈ మంత్రిని ప్రజల సేవ కొరకు నిరంతరం కూడా మేము భార్యాభర్తలు ఇద్దరం కృషి చేస్తూ మా కార్యకర్తల అండదండలతోటి మా కార్యకర్తలందరూ కూడా మేము సైతం మీ వెంట ఉంటామని చెప్పేసి ఈరోజు ఎటువంటి కార్యక్రమానికైనా కానీ వీళ్ళందరూ ఉంటున్నారు. ఒకవైపు రైతులందరూ కూడా యూరియాకు అల్లాడుతూ ఉంటే వీళ్ళందరికీ తిన్నది ఎక్కువ అయ్యి మా ఇంటి ముందరికి వచ్చి మా ఇంటిపై దాడి చేయడం అమానుషం. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడం తప్ప దాని విగ్రహ ఆవిష్కరణ చేసి మరి ఈ నియోజకవర్గాల్లో ఎన్నో విగ్రహాలు పెట్టినాం. నీకు దమ్ము ధైర్యం ఉండేనుంటే బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి దండ వేయండి, చాక లైలమ్మకు విగ్రహానికి దండ వేయండి. ఎందుకు మేము ముట్టుడా? మమ్మల్ని ముట్టుకోరా? మా విగ్రహాలను ముట్టుకోరా? ఒక్క మీ నాన్న విగ్రహం శ్రీపాదరావు విగ్రహం మాత్రమే శ్రీధర్ బాబు ముట్టుకొని కార్యకర్తలను ముట్టుకోమని చెప్తారా? అయినా కూడా కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కొనండి. మీరందరూ బహుజనులు, మీరందరూ కూడా మన బీసీల విగ్రహాలను కూడా ముట్టుకోవాలి, ఎస్సీల విగ్రహాలను ముట్టుకోవాలి, ఎస్టీల విగ్రహాలను ముట్టుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా నిరంతరం పోరాటం చేయండి. దాని కొరకు పోరాటం చేయండి. కానీ పుట్టమధు నిన్న విగ్రహం ఆవిష్కరణ చేసిండు. పుట్టమధు మా సార్ వాళ్ళ నాన్న అన్నాడు.